తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ రాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. గురువు పంచమంలో సంచరిస్తున్నారు, శని ద్వితీయంలో సంచరిస్తున్నారు, రాహు జన్మరాశిలో, కేతువు సప్తమంలో సంచారము. గురువు అనుకూల స్థితి వల్ల మనోవాంఛ ఫలసిద్ధిస్తుంది, ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. సంతానం కాని వారికి సంతాన ప్రాప్తి, దైవానుగ్రహంతో సర్వ కార్యాలు సిద్ధిస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలు ఇప్పుడు పూర్తి చేస్తారు. ద్వితీయార్థంలో గురువు షష్టమ సంచారము, ఇతర గ్రహాల సామాన్య ఫలితాల వల్ల దొంగల బాధ, అగ్ని ప్రమాదాలు, మోకాల నొప్పులు, ఆరోగ్య సమస్యలు, శత్రు బాధలు, కుటుంబ కలతలు, ఉష్ణ సంబంధిత వ్యాధులు, ప్రయాణాలలో భయాందోళనలు కలుగుతాయి. గర్భస్థ సంబంధమైనటువంటి వ్యాధులు, నరాల వ్యాధులు ఇబ్బంది కలిగిస్తాయని చెప్పవచ్చును. ఎంతో జాగ్రత్త పడి చేసినటువంటి వ్యవహారాలు నష్టము జరుగుతుంది. ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు కొంత మేరకు బాగుంటుంది. అధికారులతో మంచి అభిప్రాయాలు ఉంటాయి. బదిలీతో కూడినటువంటి ప్రమోషన్లు ఉంటాయని చెప్పవచ్చును. వాహనంలో ఆభరణాలు కొంటారు, గృహప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగం లేని వారికి నిరాశగానే ఉంటుందని చెప్పవచ్చును. ఈ సంవత్సరము రాజకీయ నాయకులకు అనుకూల పరిస్థితులే గోచరిస్తున్నవి. నమ్మక ద్రోహం, గుప్త శత్రువులు, కోవర్టులతో జాగ్రత్తగా ఉండాలని చెప్పదగినటువంటి సూచన. ఎన్నికలలో అధికంగా ఖర్చులు చేసి ఓడిపోవడం వల్ల మానసిక ఆందోళనకు గురవుతారు. ప్రజలతో తిరుగుబాటు లేకుండా జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. కళాకారులకు ఈ సంవత్సరం అంతంత మాత్రంగా ఉంటుంది. నటీ నటులకు, సినీ రంగంలో పనిచేయ వారికి, గాయని గాయకులకు, సాంకేతిక నిపుణులకు అవకాశాలకు తక్కువగా వచ్చే ఆస్కారం ఉంది. చాలా ఓపికతో నేర్పుకతో ఉన్నట్లయితే కొంచెం అనుకూలంగా ఉండొచ్చు. ఈ సంవత్సరము అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంటుంది. ప్రభుత్వ మూలంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే ఆస్కారం ఉందని చెప్పవచ్చును. వెండి బంగారము ఆభరణాలు యొక్క వ్యాపారాలు చేసే వారికి జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పవచ్చును. ఈ సంవత్సరము విద్యార్థులకు అనుకూలంగానే ఉంటుంది. పరీక్షలు రాసే సమయంలో గురువు అనుకూల స్థితిలో ఉండడం వలన మెడికల్, ఇంజనీరింగ్, లాసెట్, ఐసెట్, ఎంసెట్, బీఈడి మొదలగు అర్హత పరీక్షలు రాసినటువంటి వారికి మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. అనుకున్న కాలేజీలో సీట్లు లభించే ఆస్కారాలు ఉన్నాయి. ఈ సంవత్సరము వ్యవసాయదారులకు 2 పంటలు బాగా పండుతాయి. జీవనం సాఫీగా జరుగుతుంది. దిగుబడి ఎక్కువగా ఉంటుంది. మంచి ధనలాభం ఉంటుందని చెప్పవచ్చును. చేపల, రొయ్యల వారికి మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మొత్తం మీద ఆర్థికంగా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరము స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంది. సంతాన సౌఖ్యము, జీవితంలో మంచి స్థిరత్వంతో జీవనం కొనసాగిస్తారు. ఆభరణాలు కొంటారు. వ్యవహారాలలో కొంచెం నష్టం జరగడం వల్ల మానసిక ఆందోళనకు గురయ్యే ఆస్కారం ఉంది. దొంగల భయం, విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. మాట పట్టింపులకు పోకుండా జాగ్రత్త పడాలి. మొత్తం మీద ఈ రాశి వారికి, స్త్రీ పురుషులందరికీ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నవి. ఇంకా మంచి ఫలితాలు కావాలనుకుంటే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేయడం మంచిది. మాస శివరాత్రి నాడు ప్రదోషకాల సమయంలో శివాభిషేకం చేయించుకోవడం మంచిది. మరియు శని లేక మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి సింధూర పూజ, ఆకు పూజ, వడ పూజ చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చును. శ్రీ శుభం భూయాత్.